నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీకి సమీపంలో అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూమి ప్రాంతంలో హీరో నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించడం జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్ హాలు ఎక్కడుందంట? తుమ్మిడిగుంట చెరువు ప్రాంతంలో ఉంది. ఈ చెరువు ఎన్ కన్వెన్షన్ హాలు చెరువు ఆనుకునే ఉంటుంది. అంటే ఇదంతా బఫర్ జోన్లో, FTL జోన్లో ఉందని ఈ హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేయడం జరిగింది. కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ ఎన్ కన్వెన్షన్ హాలు FTL జోన్లో ఉంది, ఇది అక్రమ కట్టడం అని కంప్లైంట్ చేశారంట హైడ్రా సంస్థకు. ఈ హైడ్రా సంస్థ కంప్లైంట్లు స్వీకరించి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ఎక్కడ ఉందనేది చూసి కరెక్ట్గా నిర్ధారణ చేసుకున్న తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది బఫర్ జోను FTL జోన్లోనే ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేయడం జరిగింది. నిజానికి హీరో నాగార్జున గారి యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయనకున్నటువంటి ఇమేజు, ఆయనకున్నటువంటి పలుకుబడి మనందరికీ తెలుసు. అంత గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చడం అంటే మామూలు విషయం కాదు. హైడ్రా సంస్థ చాలా ధైర్యంగానే నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి. ఏదో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి వారి మీద కక్ష సాధింపు చర్యగాను లేదా ఇంకొక మార్గంలోనూ కుట్రపూరితంగాను చేసినట్లయితే ప్రజలు హర్షించరు. ఆ చట్టాన్ని అందరికీ సమాన స్థాయిలో వర్తింపజేసినప్పుడు నిజంగా ప్రజలు హర్షిస్తారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము దూకుడుగా వ్యవహరిస్తుంది. హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన చెరువులను ఎవరైనా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కనుక చేపట్టినట్లయితే అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయమని అధికారాలు ఇచ్చారు. ఆ సంస్థ కొన్ని రోజులుగా అదే కార్యక్రమాన్ని చేపట్టింది హైదరాబాద్లో. అంటే కుకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బులాపూర్ ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో అనేక చెరువులు ఉన్నాయి. అనేక చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేవి, ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఎంత కుదించుకుపోయి చూడండి. కొన్ని చెరువులు అయితే మనకి కనిపించకుండానే మాయమైపోయినాయి. ఆ స్థాయిలో కబ్జా చేశారు. ఆ చెరువులన్నీ ఇడిపించడం అంటే సాహసమైనటువంటి నిర్ణయంగానే చెప్పాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. ప్రధానంగా హైదరాబాద్లో కొన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని అందించినటువంటి చెరువు, ప్రధాన చెరువు గండిపేట చెరువు చుట్టూరు కూడా అనేక మంది అక్రమదారులు ఆక్రమించుకున్నారు, అక్రమ కట్టడాలు నిర్మించుకుని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎవరివి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులవి, పెద్ద పెద్ద వ్యాపారస్తులవి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబంధించినటువంటి వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. మరి వాటిని కూడా అక్రమ కట్టడాలుగా నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి వాటిని కూడా కూల్చేస్తారా లేదా అనేది కొంతకాలం వేచి చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఆంధ్రప్రదేశ్తో మనం పోల్చుకున్నప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చెరువు దగ్గర ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని హైడ్రా సంస్థ కూల్చివేసింది అక్రమ కట్టడం అని. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్, లింగమనేని గెస్ట్ హౌస్ ఎక్కడుంది? అది కృష్ణా నది గర్భంలో ఉంది, కృష్ణా నదిని ఆనుకుని ఉంది. వర్షాకాలం వరదలు వచ్చినాయంటే ఆ చెరువు ఇల్లు అందులో మునిగిపోతుంది, వరదలో మునిగిపోతుంది. దానిని కూల్చాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటీస్ ఇస్తే గోల చేసింది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం మీడియా సంస్థలన్నీ, అనుకూలమైనటువంటి మీడియా సంస్థలు గోల చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనము అక్రమ కట్టడం అని కూల్చివేస్తే కూల్చివేతల ప్రభుత్వం ఇది అని విమర్శ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు మీరు విమర్శిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ఇక్కడ మీరు సమర్థిస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్, లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ కట్టడమే కదా, నదీ గర్భంలో ఉంది కదా. మరి ఆ ఇల్లును కూడా కూల్చివేయాలి కదా. కూల్చివేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా? తెలంగాణలో అక్రమ కట్టడాలను ఎలాగైతే కూల్చివేస్తుందో ప్రభుత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అటువంటి ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా లేదా చూడాలి. కేరళ ప్రభుత్వం కూడానండి ఎన్ని వందల ఇళ్లను కూల్చివేసింది. హైకోర్టు ఆదేశించింది మీరు ఎందుకు కూల్చరని. నదీ గర్భంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి
క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయమని కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మనకంటే స్టేజ్ తెచ్చుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. కూల్చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా? ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటుందా? ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోండి. మీ గెస్ట్ హౌస్ని, లింగమనేని గెస్ట్ హౌస్ని మీరే కూల్చివేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కోరుకుందాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు చట్ట పరిధికి లోబడి, చట్టానికి లోబడి అందరి మీద సమానమైనటువంటి చర్యలు తీసుకుని అన్ని చెరువులను కాపాడి రక్షించినట్లయితే ఈ అక్రమ కట్టడాలు పడగొట్టడమే కాదు, ఆ చెరువు ప్రాంతాలను మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఏమి చేయాలో ఆ చర్యలన్నీ తీసుకుంటే ప్రజలంతా హర్షిస్తారు. దేశానికి మీరు ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం అని దేశమంతా హర్షిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.